Hello my dear student, you see the another example dx by 25 plus x square. ఓకే, ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, మనకు ఆల్రెడీగా మనకు ఫార్ములా ఉంది ఏంటంటే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉంది ఇది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఇది అనమాట ఫార్ములా. ఓకే, సో కాబట్టి మీకు ఫార్ములాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మనం సెట్ చేసుకోవాలి దీన్ని. సో డిఎక్స్ బై 25 5 స్క్వేర్ రాసుకోవచ్చా ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది 1 బై ఏ అంటే 5 tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఏమి ఇక్కడ 5 ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, you see the another example. So integral 1 by 3 plus x square dx 3 plus x square dx. Okay, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు అవకాశం లేదు, ఇక్కడ 3 స్క్వేర్గా ఉండాలి అంటే ఫర్ 9 కానీ 4 కానీ 25 కానీ 16 కానీ ఇలా ఉంటే చేసుకోవచ్చు. సో దీన్ని రూట్ లాగా మన స్క్వేర్ వచ్చేటట్టుగా చేయాలంటే ఏం చేస్తాం, వేరే ఆస్కారం లేదు. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం చూడండి ఇక్కడ మనం దీని విధంగా రాసుకోవచ్చా, రూట్ వేసి స్క్వేర్ రాసుకోవచ్చా, నష్టమేం లేదు కాబట్టి ఒకవేళ అలాగా రూట్స్ వేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమి 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ x by a విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. dx by ఓకే 16 ప్లస్ x స్క్వేర్ బై 3x స్క్వేర్. ఓకే, 3x స్క్వేర్. చూడండి ఎప్పుడైనా సరే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు 3 4 5 ఇలాంటి వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ దాన్ని కామన్ అవుట్ చేయాలి. అంటే కామన్ తీయడం, కామన్ తీసుకోవాలి ఫస్ట్ మనం. అంటే చూడండి ఈ 3 కామన్ తీసేస్తున్నాం 1 బై 3 డిఎక్స్ బై 16 ఇక్కడ లేదు కాబట్టి కింద డినామినేటర్లో వేసుకోండి, కామన్ తీసేసాము ఇక్కడ. ప్లస్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉండాలి, కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఓకే, ఎప్పుడైనా సరే ఇలాంటి మోడల్స్. ఓకే, సో కాబట్టి ఏం చేసుకోవచ్చు అప్పుడు మనం దీని విధంగా రాసుకోవచ్చా, డిఎక్స్ బై 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చా, 4 స్క్వేర్. దీన్ని √3 విధంగా రాసుకోవచ్చా ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఆ విధంగా రాసుకోవచ్చా. ఇంకేముంది ఫార్ములా ప్రకారం రాయడమే. ఏమిది 1 బై 3 ఈ 1 బై 3 1 బై ఏ అంటే 4 బై √3 tan ఇన్వర్స్ x బై a అంటే 4 బై √3 4 బై √3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ √3 న్యూమరేటర్కి వస్తుందా √3 బై 12 tan ఇన్వర్స్ √3x బై 4 ప్లస్ c √3x బై 4 ప్లస్ c అనమాట. ఓకే, ఇలాంటి ఎప్పుడైనా సరే కోఎఫిషియంట్ ఏదున్నా కూడా కామన్ అవుట్ చేసుకోవాలి, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉండాలి. సో ఇలాగా ట్యాన్ ఫార్ములా పైన ఇలాగ ఏదైనా ప్రాబ్లం అడగచ్చు మనం. ఓకే, ఇచ్చిన ఇలాగ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకి 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దీనికి ఏంటంటే ఫార్ములా మనకు sin ఇన్వర్స్ x బై ఏ, sin ఇన్వర్స్ x బై ఏ. ఓకే, ఇది ఎలా వస్తుంది అనే దానికి మీరు చూడండి ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అనమాట. ఇది ఫార్ములా వచ్చి ఏమిది sin ఇన్వర్స్ x అనమాట. సో ఇక్కడ ఏముండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ ఓన్లీ 1 ఉండాలి. సో 1 అనేది లేదు, అక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కామన్ తీసుకోవాలి మనం. అంటే ఈ విధంగా 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 బై ఏ 1 మైనస్ ఇక్కడ ఏం చేస్తావు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే,
ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉన్నట్టు అనమాట, అంటే డినామినేటర్లో వేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ మల్టిప్లై చేసిన లోపలికి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, డిఎక్స్. సో దీన్ని ఏం చేస్తామంటే 1/a 1/√1 మైనస్ x/a స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇక్కడ x/a = t అనుకోండి, x/a = t అనుకోండి. దీన్ని డెరివేటివ్ చేస్తే dx/a = dt, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx = a dt. అంటే dx ప్లస్లో ఏం చేసుకోవచ్చు మనం, a dt రాసుకోవచ్చు. ఇక్కడ a రాస్తాం. ఓకే, 1/a dt బై √1 మైనస్ t స్క్వేర్, 1 మైనస్ t స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుందా, ఇంకేమో 1/1 మైనస్ t స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, సైన్ ఇన్వర్స్ t అనమాట, సైన్ ఇన్వర్స్ t. సో t అంటే ఏమనుకున్నాం మనము, సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c. t అంటే ఏమి, x/a. ఈ విధంగా మనకి రాసుకోవాలి. ఈ ఫార్ములా అనేది ఇలా ప్రూవ్ అవుతుంది అనమాట, ఇలా ప్రూవ్ చేస్తేనే ఈ ఫార్ములా వస్తుంది ఇలా. ఓకే, సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇచ్చి. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇంటిగ్రల్ dx/√9 మైనస్ x స్క్వేర్. ఓకే, దీనికి మనం ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. ఏం చేసుకోవచ్చు దీన్ని, ఇంటిగ్రల్ dx/√9 ఏం రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాసుకోవచ్చు. 9 ఏం రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇంక డైరెక్ట్ ఫార్ములా రూపంలో వేసుకోవచ్చా ఇది. సో ఏమొస్తుంది, ఇది సైన్ ఇన్వర్స్ x/a. a అంటే ఏమి ఇక్కడ 3 ప్లస్ c, x/3. ఓకే, ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. యు సీ అనదర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ dx/4 మైనస్ 3x స్క్వేర్ 25x స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ ఇది x స్క్వేర్ పక్కన కేవలం 1 మాత్రమే ఉండాలి కోఎఫిషియంట్, 25 అనేది ఉండకూడదు కాబట్టి కామన్ అవుట్ చేయాలి. దాన్ని ఏం చేస్తాం, ఇక్కడ కామన్ ఏం చేస్తాం, ఇక్కడ dx/25 కామన్ తీసేస్తున్నాం. 25 కామన్ తీస్తే 4/25 మైనస్ x స్క్వేర్ dx. ఓకే, 25 స్క్వేర్ రూట్ ఏమొస్తుంది, 5 వస్తుంది. అంటే 25 కామన్ తీయండి. ఇక్కడ డినామినేటర్ ఇక్కడ కామన్ తీస్తే, ఇది కామన్ తీస్తే దీని కింద కూడా వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మరి మల్టిప్లై చేసి మరి యాజ్ ఇట్ ఈస్గా ఇదే రావాలి. సో 25కి ఏమొస్తుంది మనకి 1/5. సో dx బై దీన్ని 2/5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, మైనస్ x స్క్వేర్ dx ఆల్రెడీగా రాసాం రూట్. ఓకే, ఇది ఎలా ఉంది, a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. చూడండి ఇక్కడ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ x/a. సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/5 సైన్ ఇన్వర్స్ x/a. a అంటే 2/5. ఓకే, that is equal to 1/5 sin inverse 5 న్యూమరేటర్కి వస్తుంది by 2 ప్లస్ c. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఇట్లా కామన్ అవుట్ చేసి చేసుకోవాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రల్ dx/√3 మైనస్ 2x స్క్వేర్ 3 మైనస్ 2x స్క్వేర్. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, 2 అనేది ఇక్కడ ఓన్లీ 1 కోఎఫిషియంట్ ఉండాలి. ఓకే, సో కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే 2 కామన్ తీయండి, ఏమొస్తుంది బై 2 కింద ఏంటి x స్క్వేర్, ఇది స్క్వేర్ రూట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉండాలి. సో దీని విధంగా రాస్తా dx, ఇది బై √2 కామన్ తీసేయచ్చు, ఇంకా బై దీన్ని √3/2
రూట్ 2 స్క్వేర్ రాసుకోవచ్చా మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే క్యాన్సిల్ అయితే మరి ఇదే వస్తుంది స్క్వేర్ రూట్. ఓకే, సో ఇంకేముంది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 sin inverse x/a √3/√2, that is equal to, so న్యూమరేటర్కి వస్తుంది ఇది 1/√2 sin inverse ఇది √2x/√3 ప్లస్ c. ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ స్క్వేర్స్ లేకపోతే రూట్లు వేసి స్క్వేర్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. Hello my dear student, you see the another 1/x² minus a square dx. ఏమిది 1/2a log of x minus a by x plus a. ఓకే, సో కాబట్టి అలాంటి మోడల్స్ చూడండి, ఇక్కడ ఇది ఫార్ములా అనమాట. ఓకే, ఫార్ములా ఇది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1/x² minus 25 dx ఏమొస్తుంది మనకు, ఈ విధంగా రాసుకోవచ్చా మనము, ఇంటిగ్రల్ 1/x² minus 5² dx, x² minus 5² dx. ఓకే, సో 5² అంటే ఏమి, ఇక్కడ 1/2a, ఏ అంటే ఏమి, ఇక్కడ 5 అనమాట. ఓకే, లాగ్ ఆఫ్ x మైనస్ a అంటే 5/x plus 5 plus c, that is equal to 1/10 log of x minus 5/x plus 5 plus c. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి మోడల్స్ వస్తే ఇట్లా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ dx by ఓకే 4x² minus 6 ఉంది, 4x² minus 6 ఉంది. ఓకే, సో ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ x² పక్కన కోఎఫిషియంట్ 1 మాత్రమే ఉండాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీని విధంగా సిట్రైట్ చేసుకోండి. 1/4 కామన్ తీసేస్తున్నాం, ఏమొస్తుంది x² minus 6/4, 6/4 ఏమొస్తుంది ఇక్కడ 2 2s are 2 3s are, so dx. సో 1/4 ఇంటిగ్రల్ 1/x² మైనస్ దీన్ని ఏం రాసుకోవచ్చు, √3/√2 స్క్వేర్ రాసుకోవచ్చా dx. 1/4 1/x² మైనస్ a స్క్వేర్. ఓకే, సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/4 ఏమొస్తుంది 1/2a √3/2. ఓకే, log of x minus a అంటే ఏమి ఇక్కడ √3/2 ఓకే బై x ప్లస్ √3/2. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఈ √2 న్యూమినేటర్కి వస్తుందా, చూడండి సింప్లిఫై చేయండి. ఇంకా ఇదేమొస్తుంది, √2 న్యూమినేటర్కి వస్తుంది, 2 4 is 8, సో 1/8√3. ఇది √2 అనేది న్యూమినేటర్కి వస్తుంది, √2. ఓకే, √2 2 4 is 8. ఓకే, లాగ్ ఆఫ్ ఎల్సిఎం చేయండి, √2 into x √2x x మైనస్ √3/√2 బై ఇక్కడ √2 x plus √3/√2 క్యాన్సిల్. ఇంకేముంది, ఉన్నది ఆన్సర్ రాసేస్తారు అంతే. ఇంకేముంది ఇక్కడ, ఇది క్యాన్సిల్ అవుతే ఉన్నది రాసేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ x² మైనస్ ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మోడల్స్ అన్ని. ఓకే, ఇలాంటివి ఇంకా 4 5 మోడల్స్ ఉన్నాయి. ఇంకా అన్ని ప్రతిదీ కూడా ఇలాగే x² 1 ఉండాలి, ఫార్ములా ప్రకారం ఏ కనుక్కుంటారు, సబ్స్టిట్యూట్ చేసేస్తారు ఫార్ములాలు. ఓకే, ఈ మోడల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, ఇవి మీరు ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మోడల్.
see the another example. Integral dx by x square plus 4x plus 5. ఓకే, సమ్ టైమ్స్ ఎలా ఇస్తారంటే ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సిట్రైట్ చేయాలి. ఎలా సిట్రైట్ చేయాలంటే ఇది ఇక్కడ ప్లస్ 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 ఇచ్చినట్లయితే అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. సో ఇక్కడ అన్ని ప్లస్లే కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ వస్తే ఏ మైనస్ బి వస్తుంది, ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది. సో దీన్ని సిట్రైట్ చేయాలి. ఎలా అంటే చూడండి, దీన్ని ఈ విధంగా రాస్తాను నేను. బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 రాసుకోవచ్చా, 4ని ఏం చేసాము ఇక్కడ 2 2 4 రాసుకోవచ్చు మనం. ఓకే, చూడండి ఇక్కడ 4ని 2 ఇంటూ 2 రాశాను అంతే, ఏం చేయలేదు. ఓకే, దీన్నే 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది కదా. 2ab కదా రావాల్సింది మనకి ఇక్కడ. సో కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసి. ఓకే, సో కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, నెక్స్ట్ ఏమి ఉండాలి, బి స్క్వేర్ ఉండాలి కదా. బి అంటే ఏమి ఇక్కడ 2నే కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab. బి అంటే 2 కాబట్టి ఒక 2 స్క్వేర్ యాడ్ చేయండి, అలాగే సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తారు. బట్ ఈ పార్ట్ అంతా కలిపి ఏమవుతుంది మనకు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఈ విధంగా ఇంకా డిఎక్స్ బై ఏం రాసుకోవచ్చు, ఇది ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏమిది 2 స్క్వేర్ అంటే -4 అవుతుందా, -4 ప్లస్ 5 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది, 1. ఓకే, దీన్ని 1 స్క్వేర్ రాయడం వల్ల నష్టం ఏం లేదు కదా. ఇది ఎలా ఉంది, ఇదంతా ఎక్స్ అనుకోండి మనసులో, ఇదంతా ఏమనుకుంటారు ఎక్స్, మనసులో ఏమనుకుంటారు ఎక్స్ అనుకోండి. ఓకే, సో లేదంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్ని చేస్తే 1 అయిపోతుంది. 2 కాన్స్టెంట్ 0, టీని చేస్తే డిటీ బై డిఎక్స్, డిఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇంకా డిఎక్స్ ప్లస్ ఏం రాసుకోవచ్చు, డిటీ బై ఎక్స్ ప్లస్ 2 ఏమనుకున్నాం, టీ అనుకున్నాం కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఇంకెలా ఉంది ఇది, 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగా ఉందా లేదా, అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ కదా, tan ఇన్వర్స్ టీ. ఓకే, నెక్స్ట్ టీ అంటే ఏమనుకున్నాము, అది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం రాసుకోవచ్చు, ఇది tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ రావాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఇలా ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు, ఈ విధంగా రాసుకోవచ్చా, దీన్ని బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఏం రాస్తారంటే 2తో డివైడ్ చేయండి, అంటే 6/2 వేయండి. దీన్ని ఉన్న వాల్యూ 2తో డివైడ్ చేసేసేయండి. 2 1s 2 3s. ఓకే, డివైడ్ చేసే వాల్యూ ఇక్కడ రాయండి. ఈ వాల్యూ తీసుకొని వచ్చి మీరు రాసుకోండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ యాడ్ ఉండాలి, బి స్క్వేర్ సపరేట్ చేయాలి. ఓకే, ప్లస్ 1. ఓకే, that is equal to 3. సో dx బై అంతా ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab. 3 యాడ్ చేసి సపరేట్ చేసి బి స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఏమి, 9 వస్తుంది. 9లో 1 సపరేట్ చేస్తే -8. ఓకే, ఇంకేముంది, ఈ 8కి స్క్వేర్ వేస్తా, నష్టం ఏమన్నా ఉందా, స్క్వేర్ వేసి చేస్తే. ఓకే, ఇది ఎలా ఉంది మనకు ఫార్ములా, మనకి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. 1/x² మైనస్ ఏ స్క్వేర్ లాగా ఉందా లేదా, ఫార్ములా ఏమి, 1/2a log of
ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. ఎక్స్ అంటే ఈ పార్ట్ అంతా ఎక్స్ అనుకోండి. సో కాబట్టి 1/2a 8. ఓకే, లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఇదంతా ఎక్స్, ఎక్స్ మైనస్ ఏ అంటే √8 బై ఎక్స్ మైనస్ అంటే ఇదంతా ఎక్స్ అనుకోండి, ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ. ఓకే, ప్లస్ సి. ఇంకేముంది, ఇది 2√8. ఏం చేస్తారు, ఇది 3 × 1 3 అవుతుంది. ఇది ఆన్సర్. ఇలా మైనస్ వచ్చేటప్పుడు లాగ్ వచ్చే ఫార్ములా ఉండొచ్చు. ఓకే, సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలాగా ఉంటాయి అన్నమాట మన ప్రాబ్లమ్స్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. See the another example. X square plus x plus 5. ఓకే, 5. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది ఫ్యాక్టర్ లేదు, 1 ఉంది. మరి ఏం చేయాలి, 2 అనేది కంపల్సరీగా రావాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. ఏం చేస్తారంటే x² ప్లస్ 2తో మల్టిప్లై చేస్తున్నాం, 2తో డివైడ్ చేయండి. ఎప్పుడైనా ఫ్యాక్టర్ లేకపోతే 2 అనేది కంపల్సరీగా ఉండాలి. 2ab కదా, లేదు కాబట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ప్లస్ 5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు dx బై దీన్ని x² ప్లస్ 2x 1/2 1/2 స్క్వేర్ చేయండి, 1/2 సపరేట్ చేయండి. అట్లా యాడ్ చేసి సపరేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మనకు, ఇదంతా a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుందా. సో dx బై x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్, ఇది మైనస్ 1/4 ప్లస్ 5. 1/2 స్క్వేర్ అంటే 4. ఓకే, that is equal to, so dx by 4 5 20 అవుతుందా. సో కాబట్టి ఇది x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్, 4 5 20, 4 5 20. 1 తీసేస్తే ఎంత వస్తుంది నీకు, 19 వస్తుంది. సో కాబట్టి 19/4. 4ని 2 రాస్తా, ఇక్కడ రూట్ వేసి స్క్వేర్ చేసి, ఎందుకంటే మనకి ఫార్ములా రావాలి కదా, a² అనేది రావాలి. ఓకే, ఇది ఎలా ఉంది, ఇదంతా మనసులో ఎక్స్ అనుకోండి. 1/x² ప్లస్ a² అంటే ఏమి, 1/a. 1/a అంటే ఏమి, ఇక్కడ √19/2 tan ఇన్వర్స్ x/a అంటే x ప్లస్ 1/2 బై ఇది √19/2. ఓకే, నెక్స్ట్ ఈ 2 అనేది న్యూమినేటర్కి వచ్చేస్తుంది. 2/√19 tan ఇన్వర్స్, ఇది ఎల్సిఎం చేయండి, 2x ప్లస్ 1 2 క్యాన్సిల్ అవుతే √19 ప్లస్ c. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ మనకి 2 అనేది లేకపోతే మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఉందనుకోండి, 3x అని ఉందనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసుకొని చేయాలి. ఓకే, ఈ విధంగా మనకు మోడల్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు dx బై √2x² ప్లస్ 3x ప్లస్ 1 అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే x² పక్కన కేవలం 1 మాత్రమే కోఎఫిషియంట్ ఉండాలి. ఎక్స్ట్రా ఏది ఉన్నా కూడా కామన్ తీసుకోవాలన్నమాట. సో కామన్ తీసేద్దాం ఫస్ట్. సో dx బై 2 కామన్ తీసేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది, x² ప్లస్ 3/2x ప్లస్ 1/2. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ √2 కామన్ తీసేస్తారు. సో 1/√2 కామన్ తీసేస్తే dx బై x² ప్లస్ ఇక్కడ 2ab రావాలి. జస్ట్ ఇక్కడ 2 ఉండాలి పైన, లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం. 2x 3/4 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసి, ఇప్పుడు ఎలా అయింది, a² ప్లస్ 2ab. సో కాబట్టి 3/4 స్క్వేర్ చేయండి, అంటే సపరేట్ చేయండి.
ఓకే. నెక్స్ట్ ప్లస్ 1/2 ఏం చేస్తారు, ఇది స్క్వేర్ తీసి యాడ్ చేసి సపరేట్ చేయండి. సో ఇదంతా కలిపి ఏమవుతుంది నీకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/√2 dx బై ఏమొస్తుంది ఇక ఎక్స్ ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఇదేమో 9/4 9/16 9/16 ప్లస్ 1/2 9/16 1/2. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/√2 dx బై ఇది రూట్ ఉంది. ఓకే. సో ఎక్స్ ప్లస్ 3/4 స్క్వేర్. ఎల్సిఎం ఏమొస్తుంది మనకు, ఇది 8 2 రాసుకోవచ్చా, దీన్ని 8 × 2 రాసుకోవచ్చు. 8 అనేది రాసుకున్నట్లయితే 9లో 8 తీసేస్తే ఏమొస్తుంది -1 -1. ఎల్సిఎం ఏమి ఇక్కడ 16 16 రాసుకోవచ్చు 4 ఈ విధంగా రాసుకోవచ్చా dx. ఓకే. ఇది ఎలా ఉంది మనకి x² - a² లాగా ఉందా లేదా, x² - a². x² - a² ఫార్ములా ఏం మనకు sin h ఇన్వర్స్ cos h ఇన్వర్స్ x/a. cos h ఇన్వర్స్ ఏమిది cos h ఇన్వర్స్ x అంటే x ప్లస్ 3/4, a అంటే ఇక్కడ 1/4. ఓకే. ఇక్కడ 1/√2 యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది cos h ఇన్వర్స్ x/a. ఓకే. సో కాబట్టి 1/√2 cos h ఇన్వర్స్ ఇది 4x ప్లస్ 3 4 క్యాన్సిల్ అవుతుంది ప్లస్ c. ఓకే. ఈ విధంగా మనకు 2 1/√2. ఓకే. ఈ విధంగా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చిన లేదా x² కోఎఫిషియంట్ 1 ఉండాలి కాబట్టి కామన్ తీసేస్తారు. రూట్లో వచ్చినా రూట్ లేకపోయినా మనకు ఆ ఫార్ములాస్ ప్రకారం తెచ్చుకొని మనము ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఓకే. ఇది దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ న్యూ టాపిక్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే. థ్యాంక్ యూ. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो